వర్షన్ చూస్తే మనం ఇప్పటి వరకు కోర్టు వర్షన్ చూస్తాం. ఇప్పుడు రెండవది రంగనాథ్ వర్షన్. శాంతా శ్రీరామ్ కంపెనీ భూ ఆక్రమణ చేసిందంటున్న హైడ్రా కమిషనరు రంగనాథ్ ఏమంటారు, ఇక్కడ 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని రంగనాథ్ కామెంటు. 3 కిలోమీటర్ల అవతల నెంబర్లు చూపించి ధిక్కరణ కేసు వేశారని వివరణ. ఇక ఈ ఆక్రమణలు విలువ 10,000 కోట్లు ఉంటుందంటూ రంగనాథ్ కామెంటు. 63 ధిక్కరణ కేసులు వేసింది భూ ఆక్రమణదారులే అంటున్న రంగనాథ్. ఇక హైడ్రాకు ధైర్యం ఎక్కువ తగ్గేదేలే అంటున్న రంగనాథ్. అండ్ చట్టపరంగా ఎదుర్కొంటామంటున్న రంగనాథ్. సో చట్టపరంగా అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్కైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా పోతే సుప్రీంకోర్టుకు పోతారు. సో అంతకుమించి ఇంకేముండదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాని తెచ్చినప్పుడే మరి సరైనటువంటి వ్యక్తి ఉండాలి, ఎక్కడ కూడా మరి రాజీ పడని వ్యక్తి, ఎక్కడ అవినీతికి పాల్పడని వ్యక్తి ఉండాలంటే ఎవరో ఒకరు బలమైనటువంటి వ్యక్తిని తీసుకురావాలని మరి సెలెక్ట్ చేసి మరి రంగనాథ్ని తీసుకొచ్చారు, ఈ హైడ్రా చీఫ్గా నియమించారు. సో హైడ్రా చీఫ్గా నియమించిన తర్వాత హైడ్రాకి ఎంత పేరు వచ్చిందో ఆ హైడ్రా కంటే ఎక్కువ పేరు రంగనాథ్ కూడా వచ్చింది. ఎందుకంటే రంగనాథ్ రంగంలోకి దిగినంటే అక్కడ బుల్డోజర్లు ఎక్కడికక్కడ కబ్జాలన్నిటి కూడా నీలమట్టం చేయాల్సిందే. సో కబ్జా కోర్లో ఉన్నటువంటి చెరువులను వీటన్నిటిని కూడా పునరుద్ధరించి ఇవాళ బతుకమ్మ కుంట కావచ్చు, లేకపోతే ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి చెరువు కావచ్చు, కుక్కడిపల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు కావచ్చు, ఇట్లా సున్నం చెరువు కావచ్చు, చాలా చెరువులు కూడా పునరుద్ధరణ జరిగినాయి. అక్కడ పూర్తిగా ఒక పార్కు స్టైల్లో చెరువు చుట్టూ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు కావచ్చు, జిమ్ కావచ్చు, పిల్లలకు ప్లే గ్రౌండ్ లాగా కొంత స్థలాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా మరి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సాయంకాలం కాగానే ఉదయం కాగానే వాటిని ఆ చెరువు అందాల్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అక్కడ ప్రభుత్వం కేవలం చెరువును కాపాడింది. ఆ చెరువును కాపాడిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పలేదు, ఆ చెరువును ఇంకేదో తన అవసరాలకు వాడలే. ఉన్న చెరువును కాపాడుతూ ఆ చుట్టుపక్కల ప్రజలకు అవసరాలకు వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ చెరువును రూపుదించి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో అట్లా చెరువుల విషయంలో ఎక్కడ కూడా రంగనాథ్ తప్పు చేయలేదని ఒక వర్షం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రంగనాథ్ ఏమంటుండంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శాంతా శ్రీరామ్ కంపెనీ భూ ఆక్రమణ చేసిందంటూ హైడ్రా కమిషన్ చెప్తా ఉన్నారు. 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఒకచోట 3 కిలోమీటర్లో ఉన్నటువంటి భూమిని మరొక నెంబర్లో ఉన్నటువంటి యొక్క 40 ఎకరాలుగా చూపిస్తూ ఉన్నారు. ఒక చోట ఉండాల్సిన భూమిని ఇంకో చోట ఉన్నటువంటి భూమి ఇంకోలాగా చూపిస్తూ మొత్తం మీద మ్యానిపులేట్ చేస్తూ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చెప్తూ, ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా చెప్తూ ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి భూమిని మ్యానిపులేట్ చేస్తూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ను సంపాదించి గతంలో కోర్టు నుంచి దానికి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకొని అదే స్టే ఆర్డర్ని ఇప్పుడు చూపిస్తూ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మరి భూ ఆక్రమణదారులు నా మీద వేసిన 63 కోర్టు ధిక్కరణ కేసులు అంటూ రంగనాథ్ తన వర్షం చెప్తున్నాడు. ఇప్పటి భూమి విలువ 10,000 కోట్ల రూపాయలు అంటున్నాడు. ఏదైతే ఈ ఆక్రమణల విలువ 10,000 కోట్ల రూపాయలు అంటున్నాడు. సో ఎక్కడ కూడా నేను తగ్గను, ధైర్యంగా ఉంటా, చట్టపరంగా ఎదుర్కొంటా అంటూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రైట్, ఒకసారి ఇక ప్రభుత్వం వర్షం చూద్దాం. ప్రభుత్వం ఏం చేయబోతుంది? హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. అప్పీళ్లకు వెళ్ళాలి.